గుంటూరు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో చిన్నపలకలూరులోని మాస్టర్ మైండ్ క్యాంపస్ లో 3600 అడుగుల అతి పొడవైన జాతీయ జెండాను విద్యార్థులతో కలిసి ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎరుకల రామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. విద్యార్థులతో దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండా విశిష్టత గురించి తెలుసుకోవాలని అన్నారు. దేశంలోనే మొట్టమొదటి గుంటూరు పట్టణంలో 3600 అడుగుల అతి పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పౌరుడు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్, వాసవి క్లబ్స్ ప్రెసిడెంట్ రాయవరపు అశోక్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈ రోజు గుంటూరు భాగ్యనగరంలో 3600 ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అదేవిధంగా వాసవి క్లబ్ గుంటూరు నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మరి సుమారు 20 ప్రాంతాలలో ఈ 3600 ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ గుంటూరులో నిర్వహిస్తూ ఉన్నాం. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కోయంబత్తూరు అన్ని రాష్ట్రాలలో మరి జాతీయత భావం పెంపొందించాలి, పిల్లలకు జాతీయత గురించి తెలియాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు క్లబ్ అధ్యక్షులు అశోక్ కుమార్ గారు, అదేవిధంగా గవర్నర్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా మరి ఇంతమంది విద్యార్థులను ఇక్కడికి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావడానికి సహకరిస్తున్నటువంటి మాస్టర్ మైండ్స్ మోహన్ గుప్తా గారికి అందరూ కూడా పేరు పైన నమస్సుమాంజలు తెలియజేస్తూ వేలాది మందితోటి మనం ఈ జాతీయత భావం పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో గిన్నీస్ బుక్ రికార్డులో 3600 ఫీట్ల జాతీయ జెండా మరి హరిద్వార్లో జరిగింది. ఒక ప్రాంతంలోనే మాత్రమే జరిగింది. కానీ ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక 20 ప్రాంతాలను నిర్వహించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సహకరిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలు. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ. ఈ సంవత్సరం సేవతో పాటు ఆధ్యాత్మికంగా జాతీయతగా అన్ని విధాలుగా కూడా పెంపొందించాలన్న ముఖ్య ఉద్దేశంతో వెళ్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై వాసవి.